మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిత్రులందరికీ మాలమాడుతున్న జై భీమ్. నిన్నటి రోజు ఒక వార్త వచ్చింది. తెలుగుదేశం విజయం మాదిగల విజయం. 60 లక్షల మంది ఉన్న మాలలు, ఆంధ్ర రాష్ట్రం 60 లక్షల మంది మాలలు, 30 లక్షల మంది మాదిగలు ఉంటున్నారు. మెజారిటీ ముఖ్య ప్రధాన భూమికి వహిస్తున్న అంబేద్కరిస్టులు మాలలే కాదు. 25 ఏళ్లుగా వర్గీకరణ అనేది కొనసాగింది. అప్పటి నుంచి ఏబిసిడి కావాలని మందకృష్ణ గారు, ఏబిసిడి అవసరం లేదు, కలిసి ఉంటేనే కలిసి సుఖం, మనంతా కలిసి పోరాటం చేయాలా, కంచికి జిల్లా కోటేశ్వర నుంచి నేటి వరకు సుధాకర్ వరకు కూడా అనేకమైన దాడులు జరుగుతున్నాయి. మరి ఇవంతా మనం విడిపోతే చెడిపోతాం, చంపబడతాం అగ్రకాల చేత అని చెప్తే మనం అంటూ ఉంటే ఇట్లా జరుగుతుంటే దీనిపైన చెన్నయ్య గారు, టీవీ రావు గారు హైకోర్టు అనుకూలంగా ఇస్తే దీనిపైన సుప్రీంకోర్టు వెళ్తే 5 మంది సుప్రీంకోర్టు జడ్జీలు తీర్మానం చేసి ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం, ఇది రాష్ట్రాలకి హక్కు లేదు, రాజ్యాంగంలో 1/3 మెజారిటీ ఉండాలా, అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఒప్పుకోవాలా, పార్లమెంట్లో మెజారిటీ ఒప్పుకుంటేనే దీన్ని తీర్మానం చేయొచ్చు, మార్చచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇలాంటి ద్రోహులు ఉంటారని చెప్పేసి ఆయన పటిష్టంగా షెడ్యూల్డ్ కాస్ట్ అని పెట్టాడు. దీన్ని విడదీయాలని పెట్టాడు, ఆర్టికల్ కూడా పెట్టారు. కానీ దీన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మీటింగ్లో, తిరుపతి మీటింగ్లో నేను చెప్తాడు నా మోడీ, ఈసారి నేను పార్లమెంట్లో అవుతానంటే వెంటనే వర్గీకరణ చేస్తాను. మొన్న తెలంగాణ ఎన్నికలు చెప్పి తెలంగాణ ఎన్నికల్లో కూడా మందకృష్ణ భుజం పైన చేసుకొని తమ్ముడు ఏది కోరుతున్నదో నేను చేస్తానంటున్నాడు. ఇక్కడ ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇది జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలు రావడం, గత ఎన్నికల్లో మొత్తంగా కూడా వైసీపీకి వ్యతిరేకంగా మాల మహానాడు ప్రచారం చేసింది. మదనపల్లి కానీ, ఇక్కడ కానీ, కుప్పం కానీ అనేక చోట్ల రాష్ట్రం అనేక ప్రాంతాల్లో మేము ప్రచారం చేశాం. ఇవాళ శ్రీకాకుళం గారి నుంచి చిత్తూరు వరకు కూడా మాల మహానాయకులు తెలుగుదేశంతో అంటగాగుతున్నారు. కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం యొక్క దురన్యాయాలు, దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో మతోన్మాదంతో కలవడం ఒక పెద్ద నేరం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కలవడమే చారిత్రక తప్పిదం. అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవాలా. నీకు కేసులు ఉన్నాయి, నిన్ను భయపెడుతున్నారు, కేజ్రీవాల్ని లోపలేశారు, నిన్ను మొన్నటి వరకు లోపలేశారు, మరి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మేము కూడా సరే ఆయన వ్యవహారం వాయిందని చెప్పేసి మేము మద్దతు ఇస్తున్న పరిస్థితుల్లో నువ్వు మాదిగలు ఎత్తుని పెట్టుకోవడం అంటే చాలా విచారకరం. ఉన్న పరిస్థితి అంటే మాదిగలకు వెనుకబడతాను ఉంది, నేను కాదట్లా, మాలకు వెనుకబడతాను ఉంది, వాళ్ళకు సపరేట్ ప్యాకేజ్ ఇవ్వండి సార్, ఖచ్చితంగా మేము మాట్లాడతామని చెప్పాడు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలకే మానవ ఓట్లు ఉంటాయి. నువ్వు వర్గీకరణను మద్దతిస్తున్నావు, జాగ్రత్త అని